గ్రామతో జలాదివాసం ఇవ్వాల నాటు కొద్దిగా మీరు ఇటు జయసుదారా వచ్చిన నారాజు బాబు చెప్పన్నా ఏంటిది వస్తాను. దామెర మండల కేంద్రంలో దామెర గ్రామంలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత పునఃప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. సోమ మంగళ బుధ 3 రోజులు. ఈరోజు కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ఈరోజు ద్వార దిగ్బంధనము ప్లస్ ఈరోజు పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. విగ్రహాలకు జలాదివాసము, ధాన్యాదివాసం ఇట్లాంటి కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుంది. రేపు అదేవిధంగా రేపు 20వ తారీఖు రోజున పుష్పాదివాసము, ఫలాదివాసము, కనకాదివాసము, అష్టదిగ్బంధనము, నైవేద్యము, మంత్రపుష్పము, ఈ కుంకుమార్చన కార్యక్రమాలు రేపు నిర్వహించబడతాయి. అదేవిధంగా 21వ తారీఖు రోజు బుధవారం రోజున ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు అధిక సంఖ్యలో పోచమ్మ భక్తులందరూ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆడబిడ్డలు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భక్తులు ఎవరైనా దాతలు ఉండేదంటే వాళ్ళందరూ కూడా వస్తు రూపేణా లేదంటే డబ్బుల రూపేణా ఇంకా వాళ్ళకి తోచిన విధంగా గుడికి సేవ చేయాలని చెప్పి కమిటీ తరఫున కోరడం జరుగుతున్నది. ఈరోజు ఆ కమిటీ నిర్వాహకులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ టెంపుల్ ఇంకా కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు చేయాల్సింది ఉంది. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు గురిజాల శ్రీరామరెడ్డి, దామెర మాజీ సర్పంచ్. నమస్తే. పోచమ్మ దేవాలయం పునఃప్రతిష్టకి భక్తులందరూ ఇచ్చేసి దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈరోజు జరిగే కార్యక్రమం సాయంత్రం 2:30-3 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలతో పూర్తవుతుంది ఈరోజు. అలాగే రేపు ఉదయం 6 గంటల నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం వరకు కొద్దిగా వ్యవధి ఉంటుంది. మధ్యాహ్నం వరకు పూర్తి అయినాక మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ పూజలు ఉంటాయి. ఎల్లుండి ఉదయం 11 గంటల లోపు అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం పూర్తి అయిపోతుంది. ఆ లోపు ప్రతిష్టా కార్యక్రమం అవుతుంది. ఆ తర్వాత ఊళ్ళో గ్రామస్తులందరూ మట్టి కుండలో కొత్త బోనం తీసుకొని వారికి తగిన పూలు, పండ్లు, కుంకుమ, పసుపు అవన్నీ తీసుకొని దేవుడికి పెట్టాల్సిన కానుకలు ఏమైనా తీసుకొచ్చుకొని గ్రామంలో ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన కార్యక్రమం అందరూ ఆ విధంగా బోనం తీసుకొచ్చుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దీవెనలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే దేవాలయానికి ఏమన్నా విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఇక్కడ గుడి కమిటీ విశ్వబ్రహ్మణ సంఘం తరపు నుంచి వడ్రంగి వాళ్ళకు మాత్రము వెనకటి నుంచి అనాది కారణం నుంచి వస్తున్న ఆనవాయితీ. దాంట్లో ఒక 12 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఇట్లా ఎవరైనా ఒకరు ఇక్కడ కూర్చుంటారు పుస్తకం పట్టుకొని. మీరు వస్తు రూపేణా ఇచ్చినా పర్లేదు, ధన రూపేణా ఇచ్చినా పర్లేదు. దీనికి ఇంకా చాలా పని ఉంది. అందరు గ్రామస్తులందరూ దాన్ని అలా కొద్దిగా చూసుకొని దానికి కావాల్సిన విరాళాలు కొద్దిగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే భక్తులు ఇంటికి ఆడపిల్లల్ని పిలుచుకొని బట్టలు పెట్టుకోవడము అనేది కొద్దిగా అందరూ అనుమానపడుతున్నారు. ఎవరి స్తోమతను పట్టుకొని వాళ్ళు చేసుకోవచ్చు. అందరి చుట్టాలను పిలుచుకోవడం అనేది అది కంపల్సరీ పిలుచుకోవాలి. ఎందుకు అనగా ఏ దేవుని పరిస్థితి అయినా, బొట్టాయి పరిస్థితి అయినా కానీ ఊళ్ళో అందరూ రాకపోకలు వస్తూ ఉంటాం. ఆడబిడ్డలు వస్తూ ఉంటారు, పోతారు, అన్నములు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళకి వచ్చిపోయే క్రమంలో మంచి జరగాలి అనే ఆలోచనతో అందరూ చేసుకోవాలని చెప్తారు. అమ్మవారి దీవెన ప్రతి ఒక్కరికి ఉంటే ఎవరికి ఏం జరగదు. పిలుచుకుంటే మంచిది అనే ఒక ఆలోచన. వారి శక్తి మేరకు ఎంతమంది పిలుచుకుంటారా, చుట్టరికాన్ని మొత్తం పిలుచుకుంటారా, వాళ్ళ ఇష్టం అది. అందరూ వచ్చి అమ్మవారి దీవెనలు పొంది అమ్మవారికి అందరూ మట్టి కుండలో బోనం, కొత్త కుండలో బోనం తీసుకురావాలి. ప్రత్యేకించి చెప్తున్నాము. స్టీల్ పాత్రలో బోనాలు తీసుకురావద్దు. కామన్గా ప్రతి సంవత్సరం మనం తీసుకొస్తున్నాం కదా అని విధంగా కాకుండా కొత్త గుడి కడుతున్నాము కాబట్టి అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం తీసుకొచ్చి పెట్టడం అనేది మంచి కార్యక్రమం. ఆ విధంగా అర్థం చేసుకొని
భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, అలాగే ఇక్కడ ఒక వడ్ల వాళ్ళదే కాదు, ఊరి మొత్తానికి సంబంధించిన దేవత. కాకపోతే అనాది కాలం నుంచి మాకు వడ్లలోకి వచ్చింది కాబట్టి అలా సేవకులుగా పనిచేస్తున్నాం మేము. ఊరికి మొత్తానికి సంబంధించిన దేవత కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ తోసిన పని, ఏ పని చేసినా పర్లేదు, అందరూ కలిసి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుందామని చెప్పేసి అని కోరుచున్నాము. అందరూ ఆహ్వానితులే. అందరూ అర్థం చేసుకొని మనిషికి తోసిన పని, ఎవరికి తోసిన పని వారు చేసుకుంటూ పోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుచు విశ్వబ్రాహ్మణ కమిటీ, పోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులం మాట్లాడుతున్నాం. తాటికొండ అశోక్ చారి. నేను హైదరాబాద్లో ఉంటాను. గ్రామమే కానీ కరెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ మెకానిక్ షాప్ చేసుకుంటాను. పోచమ్మ తల్లి దేవాలయానికి ఇవాళ పూజా కార్యక్రమానికి ఇవాళ ఏంటిది అంటే గ్రామ తోరణం ఉంటుంది, ఇలా పూజలు ఉంటాయి కాబట్టి రేపు ఏంటిదంటే ఆరాధన, ఈ గ్రామ దేవతకు నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఎల్లుండి పూజా కార్యక్రమం గణపతి పూజ 9:16 అమ్మవారిని ప్రసిద్ధి చేస్తారు. ఆ టైంకి ఎవరున్నా రాగలరు. ఇంటి పని ఉన్నా కానీ అది వదులుకొని ఆ తల్లి దీవెన కొరకు అట్టి ఆ సమయాన్ని కేటాయించుకొని ఆ తల్లిని వేడుకోగలరని మనం చేసుకుంటూ అందరూ అధిక సంఖ్యలో రాగలరు. దానికి కావాల్సిన ఏదైనా ఉంటే మాకు సహకరించవలసిన కోరుకుంటున్నాము. అంటే గ్రామంలో ఇప్పుడు విశ్వబ్రాహ్మణులు అంటే గ్రామ దేవత కాబట్టి మాకు మా తాతల నుండి ఆ పూజారిగా మాకు ఇచ్చిన కార్యక్రమాన్ని కాబట్టి మేము దానితోటి గ్రామ సహకారంతో అయితే మన పెద్దలైన వీళ్ళు ఉన్నారు కదా, పెద్దలు వాళ్ళు సర్పంచులు కానీ వాళ్ళందరూ కలిసి మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా మన గ్రామ ప్రజలు సుతా సహకరించి ఇంకెవరైనా చందాలు ఇవ్వని వాళ్ళు ఉంటే దయచేసి అమ్మవారికి ఇవ్వవలసిందిగా ఇక్కడ ఒకరు ఉంటాం మేము. ఎవరికి ఇచ్చిన బుక్ కానీ డబ్బులు ఇచ్చిన ముందు దయచేసి ఆ రిసిప్ట్ తీసుకోగలరు. లేని ఏడల అమ్మవారికి ఇచ్చినట్టుగా కుదరదు కాదు. అమ్మవారి దీవెనలు మీకు ఉండవు. రిసిప్ట్ కంపల్సరీ తీసుకోవాలి డబ్బులు ఇచ్చిన వాళ్ళు. తేదీ నా పేరు తాటికొండ రాజేందర్ దామెరా.